Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video 10th class. So final exams key points chapter wise మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇందులో రెస్పిరేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో రెస్పిరేషన్ అంటే ఏంటి, what are the types of respiration? So previous video already we are discussing about the definition of respiration and the types of respiration. So in this respiration there are the two types of respiration, anaerobic respiration and the aerobic respiration. So మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు రెస్పిరేషన్ లో రెండు రకాలు ఉన్నాయి, అనరోబిక్ రెస్పిరేషన్ మరియు ఏరోబిక్ రెస్పిరేషన్. వాయు శ్వాసక్రియ మరియు అవాయు శ్వాసక్రియ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగేటటువంటి రెస్పిరేషన్ ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము, ఆక్సిజన్ లేకుండా జరిగేటటువంటి రెస్పిరేషన్ ని అనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. సో లెట్ us కంటిన్యూ ద టాపిక్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్ గురించి మనము సో ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జనరల్లీ ఇక్కడ ఏంటంటే ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్ సో ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే ఎలాంటి వాటిలో జరుగుతాయి, సో వెయిట్ లో జరుగుతాయి, మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఏరోబిక్ రెస్పిరేషన్. సో వాట్ ఈస్ మీన్ బై ఏరోబిక్? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? సో ఏరోబిక్ రెస్పిరేషన్, సో వి నో దట్ aerobic respiration means which is the presence of oxygen molecule. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుందో ఆ శ్వాసక్రియను మనము వాయు శ్వాసక్రియ లేదా ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. సో రిక్వైర్స్ ఆక్సిజన్ ఫర్ ద బ్రేకింగ్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రేట్. సో రిక్వైర్స్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది ప్రాముఖ్యమైనది, ఆక్సిజన్ అనేది కంపల్సరీ కావాలి. సో రిక్వైర్స్ ఆక్సిజన్ ఫర్ బ్రేకింగ్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్. సో ఇక్కడ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ లో మనకి రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ ని బ్రేక్ చేయడానికి సో మస్ట్ అండ్ షుడ్ నీడెడ్ ద ఆక్సిజన్ మాలిక్యూల్. కంపల్సరీగా ఇక్కడ ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్, ఆక్సిజన్ అవసరం. నెక్స్ట్ అకర్స్ ఇన్ ఆల్ లివింగ్ సెల్స్ ద హయ్యర్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఏంటంటే సో హయ్యర్ ది ఆల్ ఆర్గానిజమ్స్ మీన్స్ which is the higher organisms. So what is the definition or what is the meaning of higher organisms? సో హయ్యర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే సో జనరల్ గా అన్ని ఆర్గానిజమ్స్ నార్మల్ గా ఉంటాయి. సో మనకి ఇక్కడ హయ్యర్ ఆర్గానిజమ్స్ గురించి వస్తే హయ్యర్ ఆర్గానిజం మీన్స్ విచ్ ఈస్ ద వెల్ డెవలప్డ్. సో ఏవైతే వెల్ డెవలప్ అయినటువంటి వెల్ డెవలప్డ్ ఆర్గానిజమ్స్, సో దేర్ ఆర్ ద ప్రాపర్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఆర్ ప్రాపర్ మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ దేర్ ఆర్ ద ప్రాపర్ సో కంప్లీట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద పర్టికులర్ ఆర్గానిజం. సో దట్స్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ద హయ్యర్ ఆర్గానిజమ్స్. సో అలాంటి ఆర్గానిజమ్స్ ఏమని పిలుస్తున్నాము అంటే హయ్యర్ ఆర్గానిజమ్స్ అంటున్నాము. సో ఇన్ ఆల్ లివింగ్ సెల్స్ అంటే ఏంటంటే సో ఇలాంటి జీవుల్లో ఉన్నటువంటి అన్ని లివింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ సెల్స్ కావచ్చు, మజిల్ సెల్స్ కావచ్చు, బోన్ సెల్స్ కావచ్చు, ఇలాంటి అన్ని టైప్ ఆఫ్ సెల్స్ లో సో ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఐ మీన్ దట్ ఈస్ ద ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నట్లు సో రిక్వైర్స్ ఆక్సిజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ అనేది చాలా అవసరం. అది సెకండ్ పాయింట్. సో ఇక్కడ మన సెకండ్ పాయింట్ లోకి వచ్చేసరికి అకర్స్ ఇన్ ఆల్ లివింగ్ సెల్స్, ప్రతి ఒక్క కణములో కూడా ఆల్ లివింగ్ సెల్స్ ఏవైతే జీవంతో ఉన్నటువంటి కణాలు ఉంటాయో అలాంటి కణాలలో ఈ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ జీవ కణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా వెయిట్ లో కనిపిస్తాయి. ఎలాంటి జీవుల్లో ఉంటాయి అంటే ఇన్ హయ్యర్ ఆర్గానిజమ్స్ అంటే బాగా డెవలప్ అయినటువంటి ఆర్గానిజమ్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ CO2 అండ్ H2O. సో ఇక్కడ దీనికి ఫైనల్ గా సో విచ్ ఈస్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ ద ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్, వీటి ఫలితంగా వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏవి అని మనం డిస్కస్ చేస్తే సో వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ మీన్స్ CO2 and H2O. we know that CO2 means the required of oxygen అంటే ఆక్సిజన్ ని తీసుకొని సో ఆక్సిజన్ ని తీసుకొని సో CO2 ని రిలీజ్ చేస్తుంది. బికాస్ ఎందుకంటే ఆక్సిజన్ నీడెడ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఎనర్జీ బై ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ C6H12O6. సో ఈ రియాక్షన్ లో మనకి ఏంటంటే ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకొని సో మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ద ఫైనల్ రిజల్ట్ దే కెన్ బి ఆఫ్టర్ ద కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయనిక చర్య ద్వారా సో బయటికి రిలీజ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్. దీంతో పాటు ఏంటంటే దే కెన్ రిలీజింగ్ ఆఫ్ H2O. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఫార్ములా ఒకటి C6H12 సో ప్లస్ 6O2 గివ్స్ రైజ్ టు సో 6CO2 ప్లస్ H2O అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది, దాంతో పాటు ఏంటంటే మన సెల్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో
oxidation of one molecule of the glucose produces 38 ATP molecules. Oxidation process means which is the required of oxygen molecule అంటే ఆక్సీకరణం జరిగేటప్పుడు సో ఈ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని 1 molecule of glucose అంటే ఒక molecule of glucose నుంచి మనకి products of ఎన్ని products డెవలప్ అవుతాయంటే 38 ATPs అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో 38 molecules అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ అది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆక్సిడేషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ అంటే ఆక్సీకరణ చర్యలో ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ద్వారా మనకి సో ఫైనల్ గా ఏంటంటే 38 ATPs అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. 38 ATPs అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ aerobic respiration, it occurs in cytoplasm and mitochondria. సో ఇవి వేటిలో ఉంటాయి, ఎలాంటి చోట్ల ఉంటాయి అంటే it occurs in cytoplasm and mitochondria. సో aerobic respiration will be processed in the cytoplasm and mitochondria. సో సైటోప్లాజం లో మరియు మైటోకాండ్రియాలో ఈ వాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 important points of the aerobic respiration. So this is very important topic of examination for the final examination, aerobic and anaerobic respiration. సో ఈ differences between అని essay question కి అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తే సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్లు anaerobic respiration. సో anaerobic respiration అంటే ఏంటి? సో anaerobic respiration means so without ఆక్సిజన్. సో వితౌట్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లేకుండా జరిగేటటువంటి ప్రక్రియను లేకపోతే ఆ శ్వాసక్రియను ఏమని పిలుస్తామంటే anaerobic respiration or అవాయు శ్వాసక్రియ. సో డస్ నాట్ రిక్వైర్స్ ఆక్సిజన్ ఫర్ ద బ్రేకింగ్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రేట్. సో ఇక్కడ ఏంటంటే రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ ఏవైతే వాటిని బ్రేక్ చేయడానికి ఇక్కడ సో ది డోంట్ నీడ్ ఆఫ్ ఆక్సిజన్. సో దీనికి ఆక్సిజన్ అనేది అవసరం లేదు. ఆక్సిజన్ అవసరం లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో అక్కర్స్ ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా. సో వేటిలో ఎక్కువగా ఇది జరుగుతుంది అంటే ఎలాంటి వాటిలో జరుగుతుందంటే ఈస్ట్ మరియు బ్యాక్టీరియాలో ఎక్కువగా జరుగుతుంటుంది, అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఎథనాల్ అండ్ CO2 ఆర్ లాక్టిక్ యాసిడ్. సో దీని వల్ల వచ్చేటటువంటి ఫైనల్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే సో ఇథనాల్ గానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ గానీ లాక్టిక్ యాసిడ్ గానీ ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడేమో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని యొక్క సో ఈ రియాక్షన్ లో మనకి ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇథనాల్ మరియు CO2 లేదా లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఓన్లీ 2 ATP మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనకి ఏంటంటే సో ది నీడెడ్ ఓన్లీ 2 ATP మాలిక్యూల్స్ ఆఫ్ ఎనర్జీ, 2 ATP మాలిక్యూల్స్ ఎనర్జీ అయితే రిక్వైర్డ్ సరిపోతుంది. సో ఇట్ అకర్స్ ఓన్లీ ఇన్ ద సైటోప్లాజం. ఇందులో ఏంటంటే సో ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇట్స్ ఓన్లీ అకర్స్ ఇన్ ద సైటోప్లాజం. ఇవి ఎస్పెషల్లీ ఎలాంటి వాటిలో జరుగుతుందంటే ఐ మీన్ ఏ పార్ట్ లో ఎక్కువగా జరుగుతుందంటే సైటోప్లాజం లో జరుగుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది, అనరోబిక్ రెస్పిరేషన్. సో దీంట్లో 5 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఒక 5 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఆక్సిజన్ అవసరం, ఇక్కడ ఆక్సిజన్ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే హైయర్ ఆర్గానిజమ్స్ లో జరుగుతాయి, ఇట్ ఓన్లీ ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా వాటిలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే CO2 మరియు H2O అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ కావచ్చు, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేదా ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ 38 ATPs. ఇక్కడ ఏంటంటే 2 ATPs అనేది అవసరము. సో ఇక్కడికి వచ్చేసరికి వీటిలో జరుగుతుందంటే సైటోప్లాజం మరియు మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి అనరోబిక్ రెస్పిరేషన్ లో ఓన్లీ సైటోప్లాజం లో మాత్రమే జరుగుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా సో డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనులా.